ఏ అండ్ బి ఇద్దరున్నారు, ఒకరు సంపాదిస్తున్నారు. ఏంటి సార్ ఇది 5:3లో. ఇన్కము ఎక్స్పెండిచర్ సేవింగ్ చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇన్కము ఎక్స్పెండిచర్ సేవింగ్, ఏ ఒక్క సంపాదన బి ఒక్క సంపాదన 5:3 రేషియోలో ఉంది. ఏ ఒక్క ఖర్చు బి ఒక్క ఖర్చు 9:5లో ఉంది. ఇది సంపాదన, ఇది ఖర్చు, మిగిలినది రూపాయలలో ఇచ్చాడు. ఇది 1300, ఇది 900. ఇది 1300, ఇది 900. మీరు ఏం చేస్తారంటే సార్, మీకేవో పనికిమాలిన క్రిస్ క్రాస్ మెథడ్లు ఏవేవో ఉంటుంది. క్వశ్చన్ని లాజికల్గా ఆలోచించండి సార్, క్వశ్చన్ని లాజికల్గా ఆలోచించండి. ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు సార్, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు సంపాదించిన నిష్పత్తి రూపంలో ఎంత? 5:3. ఖర్చు పెట్టింది ఏ రూపంలో? 9:5. మిగిలింది ఏ రూపంలో? 1300 అండ్ 900. రైట్, మనకు 100 రూపాయలు సంపాదించి 80 ఖర్చు అవుతే మిగిలిందే సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. సో కాబట్టి 5x మైనస్ 9y ఈజ్ ఈక్వలెంట్ టు 1300. 3x మైనస్ 5y ఈజ్ ఈక్వలెంట్ టు 900. ఈజ్ ఈక్వలెంట్ టు 900. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చెయ్యకుండా కూడా మీకు క్వశ్చన్ని కరెక్ట్గా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. నౌ ఇక్కడ చూడండి సార్, ఈ ఆప్షన్ని చూడంగానే తీసేశాను. సార్ ఎందుకు సార్ చూడంగానే తీసేశారు? ఇది చూడండి సార్, ఇన్కమ్ ఏదన్నాడు? 3000 అన్నాడు. 3000, ఈ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు? 3000. 3000 అనేది 3 మల్టిపుల్, ఇది కూడా 3 మల్టిపుల్, ఇది కూడా 3 మల్టిపుల్. 3 తోటి భాగింపబడే 2 సంఖ్యలను తీసేస్తే వచ్చే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 1300. 1 + 3 ఎంత? 4. 3 మల్టిపుల్ కాదు. అంటే ఇది బి పోయింది, ఇది డి పోయింది, బి పోయింది, డి పోయింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నౌ ఇక్కడ మీకు ఇంకోటి గనక ఏ ఆప్షన్ అండ్ సి ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అండ్ సి ఆప్షన్ ఉంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 3x మైనస్ 5y సింపుల్గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి పెట్టుకుందాం. 5000 3 5s are it is 15,000 minus 15y 5y is equivalent to 900 or 3x minus 15,000. 3x minus 15,000 is equivalent to 900. ఇక్కడ మీకు x is to y వాల్యూలు చాలా ఈజీగా వస్తాయి సార్. నౌ x is to y ఏ రేషియోలో ఉంది? రైట్, మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే రైట్, చాలా ఈజీగా రైట్. ఇప్పుడు ఆన్సర్ తీసుకొని వద్దాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైంది కదా సార్. 5x మైనస్ 9y 1300. 3x మైనస్ 5y ఇట్ ఈజ్ 900. 2 ఈక్వేషన్లు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ గనక 3 మల్టిపుల్ గనక ఉంటే ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్. ఆన్సర్ 3 మల్టిపుల్ కాదు. బి అండ్ డి చూడంగానే తీసేశాను. అంటే ఇన్కమ్ ఫస్ట్ ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఇది 4000, ఇది 2400. ఇది 4000, ఇది 2400. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 4000 నుంచి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. 4000 నుంచి 1300 తీసేస్తే వచ్చిందంత 2600. 2400 నుంచి 900 తీసేస్తే వచ్చిందంత 1500. ఇది ఎంత అవుతుంది? 3 9s are 27, 3 5s are 15. ఆన్సర్ ఎంత? 9:5 మ్యాచ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 4000 and 2400. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ యూజ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేమో నేను సంపాదించిన
ఆదాయం ఇది నేను ఖర్చు పెట్టింది, ఇది నాకు మిగిలింది. ఆదాయం మైనస్ ఖర్చు పెట్టింది మిగిలింది. 5x మైనస్ 9y 1300, 3x మైనస్ 5y 900. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు చూస్తే చాలా లాజికల్గా ఇది x ఏమో బి ఆప్షన్ 3000 పెట్టుకుంటే 5 into 3000 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 1300 3 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి బి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. ఇన్కమ్ ఆప్షన్లో 4000 2500 ఇచ్చాడు, ఇది 4000 నుంచి 1300 పోతే మిగిలింది 2700. 2400 నుంచి 900 పోతే మిగిలింది 1500. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 2700:1500. 3 9s are 3 5s are. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 9:5. 2 men and 3 boys, right? 2 men and 3 boys ఎన్ని డేస్ పనిచేశారు? 10 రోజులు పనిచేశారు. 10 రోజులు పనిచేశారు. 3 men and 2 boys, 3 men and 2 boys ఎన్ని రోజులు పనిచేశారు? 8 డేస్ పనిచేశారు. 8 డేస్ పనిచేశారు. నాకేం కావాలి? 2 men and 1 boy. 2 men and 1 boy. క్వశ్చన్ కరెక్ట్గా చదవండి, మీకు ఎక్కడో లాజిక్. క్వశ్చన్ కరెక్ట్గా చదివితే మీకు కనబడుతుంది. 2 మనుషులు అండ్ 3 పిల్లలు కలిసి 3 రోజుల్లో కలిసి 10 రోజుల్లో ఒక పనిని అవగొట్టారు. 2 men and 3 boys. 2 men and 3 boys ఎన్ని రోజుల్లో అవగొట్టారు? 10 రోజుల్లో అవగొట్టారు. క్వశ్చన్లో ఏమన్నాడు? 2 men and 1 boys. రైట్, నంబర్ ఆఫ్ బాయ్స్ తగ్గింది కదా సార్. నంబర్ ఆఫ్ బాయ్స్, మనుషుల సంఖ్య తగ్గితే చేసే రోజుల సంఖ్య పెరుగుతుంది. ఆన్సర్ 10 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత స్టూపిడ్గా మనకు ఆన్సర్ ఆప్షన్లు ఇస్తాడు అని అనేది ఒక చిన్న రైట్ ఎగ్జాంపుల్ సార్. మనకు క్వశ్చన్ కరెక్ట్గా అర్థమవుతే వాడు 10 కంటే ఎక్కువ ఆప్షన్లు ఇస్తే నేను ఇంకో మెథడ్కి వెళ్ళేవాడిని. ఏం వెళ్ళేవాడిని? మొత్తం యూనిట్లన్నీ 2 men plus 3 boys ఎన్ని రోజులు పనిచేశారు? into 10 is equivalent to 3 men plus 2 boys ఎన్ని రోజులు పనిచేశారు? 8. ఈ ఈక్వేషన్ ఎప్పుడేస్తా సార్? చైన్ రూల్ ఎప్పుడేస్తాను? నాకు క్వశ్చన్లో 10 days కంటే ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు. 2 మనుషులు అండ్ 3 బాయ్స్ కలిసి 10 రోజుల్లో పనిచేస్తే 2 మనుషులు ప్లస్ 1 బాయ్. నంబర్ ఆఫ్ బాయ్స్ తగ్గారు, మెన్ సేమ్గానే ఉన్నారు. బాయ్స్ తగ్గినప్పుడు సపోజ్గా మీరు రైట్ ఒక పనిని 3తోటి చేయాలనుకున్నారు, 2 వచ్చాడు. చేసే పని టైం అయితే పెరుగుతుంది. ఆన్సర్ షుడ్ బి ఇట్లాంటి మీరు ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్స్ని బాగా కీన్గా అబ్జర్వ్ చేయాలి సార్. ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10 days. ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ 10 days. 2 ఆప్షన్లు గ్రేటర్ దాన్ 10 days ఉంటే చైన్ రూల్ అప్లై చేసుకొని సాల్వ్ చేయాలి. నేనేం చేయాలి సార్? వాడు స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాడు క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాడు, ఆన్సర్ ఆప్షన్ల మీద తక్కువ టైం స్పెండ్ చేశాడు. నేను ఆన్సర్ ఆప్షన్లతోటి రైట్ క్వశ్చన్ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని ఇది తప్పు అని చేయగలుగుతున్నాను.